సెల్ ఫోన్ చోరీతో పాటు పిడుగురాళ్లలోని ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన పేరయ్య అనే నిందితుడిని సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి 26 సెవర్ల బంగారంతో పాటు 3 సెల్ ఫోన్లు రికవర్ చేశారు. వీటి విలువ సుమారు 6 లక్షల రూపాయలు ఉంటుందని అర్బన్ సిసిఎస్ ఏఎస్పీ తిరుపాల్ తెలిపారు. ఊర్లకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా సంబంధిత పోలీస్ స్టేషన్లో సమాచారం ఇస్తే అటువైపు పోలీసులు ప్రత్యేక దృష్టి ఉంటుందని చెప్పారు. సెల్ ఫోన్తో పాటు పిడుగురాళ్ళకు సంబంధించిన టౌన్కు సంబంధించిన ఒక కేసులో ఒక థెఫ్ట్ హెచ్బి కేసులో అడ్మిట్ అయినారు నేరము. అందులో కూడా ఒక 26 సవర్ల బంగారు గోల్డ్ ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. సెల్ ఫోన్ రికవరీ, అదేవిధంగా క్రైమ్ నెంబర్ 300/15 ఆఫ్ పిడుగురాళ్ళ టౌన్ పోలీస్ స్టేషన్, అందులో గోల్డ్ ఆర్నమెంట్స్ ఇంటాక్ట్ ప్రాపర్టీ మొత్తం కూడా. వ్యవసాయ అనుబంధ శాఖలు మండలాల వారీగా పంటల వివరాల గణాంకాలను అందించాలని జిల్లా ముఖ్య ప్రణాళిక శాఖ అధికారి శ్రీనివాస్ కోరారు. ఈరోజు తన కార్యాలయంలో ఆయా శాఖ అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలో వ్యవసాయ సాగు అంచనా వివరాలను అనుబంధ శాఖలు వెంటనే అందించాలని శ్రీనివాస్ కోరారు. మండలాల వారీగా వరి, ధాన్యపు పంటలు, ఉద్యానవన, వాణిజ్య పంటల సాగు అంచనా వివరాలను సమగ్రంగా అందించాలన్నారు. అనంతరం జిల్లా స్థాయిలో సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందిస్తామని చెప్పారు. అలాగే పంటల సాగునీటి లభ్యత అంచనా వివరాలను కూడా ఆయా శాఖాధికారులు నివేదించాలని ప్రణాళికాధికారి శ్రీనివాస్ కోరారు. ఏవైతే సంబంధిత డిపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయో వాటన్నిటికీ ఒకే యూనిఫామ్ ఫిగర్ ఉండేటట్టుగా మండల స్థాయిలోనూ జిల్లా స్థాయిలోనూ ఒక రికన్సిలేషన్ కమిటీస్ని ఏర్పాటు చేయడం జరిగింది జీవో నెంబర్ 829 ద్వారా. సో మండల లెవెల్లో చైర్మన్, తహసీల్దారు మరియు ఏఈ ఇరిగేషను, అగ్రికల్చర్, ఎయిడ్ అగ్రికల్చరు, అదేవిధంగా ఏఎస్ఓ సంబంధిత అధికారులంతా కూడా వారి యొక్క సేకరించిన ఏరియాస్ రీకన్సిడర్ చేసుకొని జిల్లా స్థాయికి పంపించడం, అదేవిధంగా జిల్లా స్థాయి కమిటీ కలెక్టర్ యాజ్ చైర్మన్గా మరియు సిపిఓ మెంబర్ కన్వీనర్గా, అదే ఎస్సీ ఇరిగేషను, జేడీ అగ్రికల్చరు, తర్వాత యానిమల్ హస్బెండరీ, హార్టికల్చర్, సెరికల్చర్, ఫిషరీస్ అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులతో ఇదే జిల్లా స్థాయిలో ఏరియా ఫిగర్స్ని రీకన్సిలేషన్ చేసి మనం గవర్నమెంట్కి ప్రొడక్షన్ ఎస్టిమేట్స్ని తయారు చేయడం కోసం పంపించడం జరుగుతుంది. పాత బస్టాండ్ కోడెలలోని పరీక్షా భవన్లో ఈరోజు కళా ఉత్సవం జరిగింది. గుంటూరు రూరల్ పరిధిలోని చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్గొని సృజనాత్మక కళలను ప్రదర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు విద్యతో పాటు కళల్లో కూడా అభిరుచి, నైపుణ్యాన్ని కల్పిస్తున్నట్లు డిప్యూటీ డీఈఓ రమేష్ తెలిపారు. కళా ఉత్సవంలో భాగంగా గుంటూరు రూరల్ పరిధిలోని ప్రభుత్వ, జడ్పీ, మున్సిపల్ పాఠశాలల చిన్నారులకు డాన్స్, మ్యూజిక్, ఆర్ట్స్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ కళా ఉత్సవ్ను ప్రస్తుతం మండల స్థాయిలో నిర్వహించామని, అనంతరం జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తామని వెల్లడించారు. కళలు అంతరించిపోతుందని చెప్పేసి విద్యార్థి లోకానికి చదువులో పడిపోయి ఈ మనటువంటి ఫోక్ ఆర్ట్స్ కానీ, డ్రాయింగ్ కానీ, చిత్రకళ, లేదంటే ఇంతకుముందుటువంటి స్కల్ప్చర్ కానీ ఇవన్నీ కూడా మరుగుపడిపోతున్న ఉద్దేశంతో వాటిని వెలుగు తీయాలి, విద్యార్థులు ఉన్నటువంటి ప్రతిభని, సృజనాత్మకతను బయటికి తీయాలని చెప్పేసేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రాం కళా ఉత్సవాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీనిలో భాగంగా మనకి థియేటర్ ఆర్ట్స్, అట్లాగే మ్యూజిక్, తర్వాత డ్యాన్సు, తర్వాత విజువల్ ఆర్ట్స్ అనేటువంటి 4 విభాగాల్లో ప్రతి విభాగంలో కూడా టీమ్స్ వారీగా మాత్రమే పార్టిసిపేట్ అయ్యే విధంగా రూల్స్ ఫ్రేమ్ చేసి వీటిని నిర్వహించమని చెప్పారు. దీనిలో మొట్టమొదటిగా డివిజన్ లెవెల్లో ఉన్నటువంటి పాఠశాల అన్ని మేనేజ్మెంట్లు కలుపుకొని ప్రైవేటు, గవర్నమెంటు, జడ్పీ, తర్వాత ఎయిడెడ్ స్కూల్స్ అన్ని మేనేజ్మెంట్లో కలిపి విద్యార్థులని పార్టిసిపేట్ చేసే విధంగా ఈ యొక్క ప్రోగ్రాంను ఏర్పాటు చేయడం జరిగింది. కంచె చిత్ర యూనిట్ ఈరోజు గుంటూరులో పర్యటించింది. హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ ప్రజ్ఞ, దర్శకులు క్రిష్ కీర్తన థియేటర్లో సందడి చేశారు. కథాంశంతో కూడిన సినిమాలకు ఎప్పుడూ ప్రేక్షకాదరణ ఉంటుందని సినీ ప్రముఖులు తెలిపారు. కంచె చిత్ర యూనిట్ గుంటూరులో సందడి చేసింది. నటుడు వరుణ్ తేజ్, నటి ప్రజ్ఞ, దర్శకులు క్రిష్
కీర్తన థియేటర్లో సందడి చేశారు. ఊహించిన విధంగా కంచు చిత్రాన్ని విజయవంతం చేసినందుకు చిత్ర యూనిట్ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మెగా అభిమానులు థియేటర్ యాజమాన్యం, హీరో, హీరోయిన్, డైరెక్టర్ను ఘనంగా సత్కరించారు. ప్రేక్షకులు మెచ్చే మరిన్ని సినిమాలు భవిష్యత్తులో నిర్మిస్తామని వరుణ్ తేజ్, ప్రజ్ఞ, క్రిష్ తెలిపారు. కమతాన్ని నమ్ముకున్నాడు కమ్ముడయ్యాడు, కుమ్మరోడి కింద చాకరోడి బండ కంసాలి శాఖ వాళ్ళు మాత్రమే బ్రతకడానికి కాదు, అందరినీ బ్రతికించడం కోసం. మీరు ఎవరు అంటే ఏం చేసుకుంటామని, మీ నెత్తురేంటని కాదు, అసలు మనిషే కాదు. మన రొటీన్ గా వచ్చే సినిమాలు కొంచెం భిన్నంగా ఉంటుంది. ఇది ఎక్కడో భయం ఉండేది, జనాలు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా, చూస్తారా, ఎలా ఉంటుందని. కానీ మంచి సినిమా చేస్తే ఎప్పుడైనా మేము ముందుండి సినిమా సపోర్ట్ చేస్తామని ప్రూవ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. దూపాడు హరిబాబు ఎలా చేశాడు, ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు తెలుగు ప్రేక్షకులకి, నా గుంటూరు సోదరులందరికీ సెల్యూట్. కేంద్ర మంత్రి వికే సింగ్ ని తక్షణమే కేబినెట్ నుండి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. వికే సింగ్ వ్యాఖ్యలను నిరసిస్తూ లాడ్జ్ సెంటర్లో కాంగ్రెస్ నేతలు ఆగ్రహ దీక్ష చేపట్టారు. బీజేపీ పాలనలో దళితులపై దాడులు పెరిగాయని ఈ సందర్భంగా వినయ్ కుమార్, రాజశేఖర్, శివకుమార్ ఆరోపించారు. దళితుల్ని అవమానపరిచిన వికే సింగ్ను మంత్రి పదవి నుండి తప్పించాలని వారు డిమాండ్ చేశారు. దళితులు బజార్లో కుక్కలలాగా వికే సింగ్ కేంద్ర మంత్రి అయినప్పుడు కూడా తక్కువ చూపుతో మాట్లాడారు. ఒక కేంద్ర మినిస్టర్ అయి ఉండి దళితుల పైన ఈ విషయంతో మాట్లాడటం చాలా దారుణం. దళిత గిరిజనుల మీద వాళ్ళ ఓట్లతో అధికారంలోకి వచ్చి ఈరోజు వాళ్ళని కుక్కల్లాగా పోల్చడం అనేది ఎంతవరకు సమాజం? ఈ కేంద్ర ప్రభుత్వం తన ప్రభుత్వంలోకి వచ్చిన దగ్గర నుంచి దళితుల మీద, మైనార్టీస్ మీద దాడులు అధికమయ్యాయి. వాటిని అరికట్టలేని పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఫరీదాబాద్ అనేటువంటి గ్రామంలో దళితుల మీద సజీవ దహనం చేసినటువంటి పరిస్థితుల్లో మరి కేంద్ర మంత్రి వికే సింగ్ గారిని స్పందించమని అడిగితే దళితుల్ని కుక్కలుగా వచ్చినటువంటి సంఘటన మనందరికీ తెలుసు. దానికి వ్యతిరేకంగా వికే సింగ్ గారిని వెంటనే బర్తరఫ్ చేయాలి కేంద్ర ప్రభుత్వం నుంచి. సిటీ వార్తల్లో స్వల్ప విరామం.